హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. హలో ఫ్రెండ్స్, మనకి ఏపీడీఎస్సీకి సంబంధించి ఎస్ఏ మరియు ఎస్జిటికి సంబంధించి మనకి కీ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అలాగే రెస్పాన్స్ షీట్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే అప్డేట్ అవుతున్నాయి ప్రాసెస్ అంతా కూడా. సో నేను అది ఎలాగ చూడాలి అనేసి నేను స్టెప్ వైజ్గా మీకు ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో లాస్ట్ వరకు చూసి ప్రతి ఒక్కరు కూడా ఎలాగ చూడాలి అనేసి మొత్తం అంతా కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేసి చూడండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. నాకు ఇంకా చాలా మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే చూడడం కొంచెం ఇబ్బందిగా ఉంది, లేదో ఓపెన్ అవ్వట్లేదు అనేసి అనుకున్న వాళ్ళందరూ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను మీకు ఆ లింక్ అది కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. మీకు ఎలా కమెంట్ చేయాలి అనేసి నేను లాస్ట్లో చెప్పడం అయితే జరిగింది. సో అలా కమెంట్ చేసినట్టయితే కనుక నేను లింక్ అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. మీ సెట్ అండ్ మీ పేపర్కి సంబంధించిన లింక్. సో అది ఎలా అనేది లాస్ట్లో మీకు చెప్పడం జరిగింది. సో అది ఒకసారి చూసి దాన్ని బట్టి కమెంట్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తాను అనమాట. అండ్ దీంతోపాటు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఏపీడీఎస్సీకి సంబంధించినటువంటి కీ అలాగే రెస్పాన్స్ షీట్ అయితే రావడం అయితే జరిగింది. దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని స్టెప్ వైజ్గా నేను చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి లాస్ట్ వరకు చూసి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు చూసుకోవడం రాలేదు అనేసి అంటే కనుక కింద మీరు ఏ సెషన్లో అటెండ్ అయ్యారు, అలాగే మీ ఎగ్జామ్ డేట్ అదన్నీ కూడా చూసి నాకు చెప్పినట్టయితే, మీ సబ్జెక్ట్ ఇవన్నీ చెప్పినట్టయితే కనుక నేను దాన్ని మీకు డౌన్లోడ్ చేసి మీకు ఆ లింక్ అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఏదైనా సరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో లాస్ట్ వరకు చూసేయండి. సో ఏపీడీఎస్సీకి సంబంధించి ఇలా సెర్చ్ బార్లోకి వెళ్ళి ఏపీడీఎస్సీ అనేసి టైప్ చేయండి. సెర్చ్ చేసినట్టయితే కనుక మనకి ఇక్కడ ఫస్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఉన్నది ఏపీడీఎస్సీ అని ఉంది కదా, దీనికి అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా పోర్టల్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మనకి ఇలా పేజ్ అయితే వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ లాగిన్ అనేసి ఉంది చూడండి. సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఇంటర్ఫేస్ అనేది. సో ఇక్కడ ఏం చేయాలి అనేసి అంటే, ఇక్కడ మీ యూజర్ నేమ్ ఎంటీఎస్ అనేసి మీ యూజర్ నేమ్ ఉంటుంది కదా, దాన్ని ఇచ్చేసేయండి. అంటే మీ పాస్వర్డ్ ఆ యూజర్ నేమ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ ఇవ్వండి. ఆ పాస్వర్డ్ ఒకవేళ మీరు మర్చిపోయినట్టయితే కనుక కింద ఏం చేస్తారంటే ఫర్గెట్ పాస్వర్డ్ అనేసి ఉంది చూడండి. సో ఈ ఫర్గెట్ పాస్వర్డ్ని అయితే క్లిక్ చేయాలి. ఇలా ఫర్గెట్ పాస్వర్డ్ అనేసి వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేశారు అనేసి అంటే కనుక మీకు ఆ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే కనుక మీకు న్యూ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. సో న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అవ్వాలన్నమాట. వెనక్కి వచ్చేసి ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట. ఇలా ఉన్నాయి క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ అనేసి ఉంది చూడండి. ఆ సైన్ ఇన్ అనే దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీకు ఇలా పేజ్ ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి చూసినట్టయితే కనుక ఇక్కడ సర్వీసెస్ అనేసి ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేసినట్టయితే కనుక మీకు ఇలా ఆప్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో అక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ మీకు హాల్ టికెట్కి సంబంధించి కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పేమెంట్కి సంబంధించి కనిపిస్తాయి డీటెయిల్స్ అవన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ రెస్పాన్స్ షీట్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో ఇదైతే మనకి అప్డేట్ అవుతుంది. ఇది కూడా అప్డేట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ రిపోర్ట్కి సంబంధించి మనకి ఇలా అబ్జెక్షన్ రిపోర్ట్కి సంబంధించి, అలాగే అబ్జెక్షన్ ఎంట్రీకి సంబంధించి కూడా మనకి ఏమైనా అబ్జెక్షన్ ఉంటే కనుక దాన్ని కూడా మనం ఎలాగ ఎంటర్ చేయాలి అని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం ఏం చేయాలంటే ఈ రెస్పాన్స్ షీట్ ఉంది కదా, సో రెస్పాన్స్ షీట్ కూడా మనకి అప్డేట్ అయింది. ఇందాక దాకా అప్డేట్ అవ్వలేదు, జస్ట్ ఇందాకే మనకి అప్డేట్ అయిందనమాట. ఇక్కడ మీరు రెస్పాన్స్ షీట్ గురించి చూసినట్టయితే కనుక మీరు ఎక్కడ ఎగ్జామ్ రాశారు, ఇక్కడ మీకు టీజీటీకి అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఇక్కడ మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాశారో డేట్ కనిపిస్తుంది. ఇవైతే నేను రాసినవి అనమాట. ఇక్కడ డేట్ కనిపిస్తుంది, అలాగే ఏ సెషన్లో రాశారు, అలాగే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ పడ్డాయి అనేసి ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే కనుక మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. సో అలా డౌన్లోడ్ చేసుకుని మీకు ఇలా రెస్పాన్స్ షీట్లోకి వెళ్ళగానే మీకు ఇలా అయితే మీరు ఎక్కడ ఎగ్జామ్ రాశారు, ఎన్ని ఎగ్జామ్స్ రాశారు, అలాగే ఏ సెషన్లో రాశారు, ఏ డేట్లో రాశారు, అది ఏ పోస్ట్కి రాశారు అని కూడా ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో దాన్ని ఓపెన్ చేసి మీరు క్లిక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే రెస్పాన్స్ షీటే కాకుండా అలాగే కీ గురించి కూడా చూద్దాం. అలాగే ఇక్కడ మీరు అబ్జెక్షన్ ఎంట్రీ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు చూడండి. అలాగే మీరు ఇక్కడ పోస్ట్ షిఫ్ట్ గురించి ఏదైతే మీకు అబ్జెక్షన్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని మీకు ఏది అబ్జెక్షన్ ఉంది అనేది ఇక్కడ మీరు టైప్ చేసి పంపించాలన్నమాట. ఇలా మీరు అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చిందా లేదనేసి అంటే ఏంటి అనేసి అనేది మీరు టైప్ చేసి ఇక్కడ మీరు రిమార్క్ రాసి ఇక్కడ సబ్మిట్ అనేసి ఉంది చూడండి. ఆ సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే అప్పుడు మీరు మీ అబ్జెక్షన్ ఎంట్రీని కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట.
ఫోన్ షీట్స్ కోసం అయితే లాగిన్ అయ్యి మనం క్యాండిడేట్ ఐడిలోకి లాగిన్ అయ్యి వెళ్ళాలి, కానీ లేదు కీ కోసం అయితే కనుక మనం ఏదైతే మెయిన్ వెబ్సైట్లోకి వెళ్తామో దాన్ని ఇలా కిందకి స్క్రోల్ చేసినట్టయితే కనుక మనకి ఇక్కడ కనిపిస్తే చూడండి. ఇక్కడ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ, లేదంటే అంటే సబ్జెక్ట్ అండ్ సిలబస్ గురించి, మాక్ టెస్ట్ లింక్ గురించి, అలాగే ఇక్కడ కీ గురించి కూడా ఉంది చూడండి. దీన్ని క్లిక్ చేసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ డేట్స్కి సంబంధించి, అలాగే ఎక్కడెక్కడ రాసాము, అలాగే మొత్తం ఇక్కడ కీస్ అన్నీ కూడా ఇక్కడ ఎలాగ ప్రొజెక్ట్ అవుతున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఎస్సీఏకి సంబంధించి అంటే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి, సోషల్కి సంబంధించి 17th జూన్లో జరిగిన షిఫ్ట్ అనమాట, షిఫ్ట్ 2కి సంబంధించి ఉన్నాయి. అలాగే టీజీటీకి సంబంధించి షిఫ్ట్ గురించి కూడా ఇక్కడ అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్కటి కూడా మెల్లిగా ఈ రోజు నుంచి అప్డేట్ చేస్తూ ఉన్నారనమాట. సో మీరు కొంచెం వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకనేసి అంటే కనుక మీకు సంబంధించిన షిఫ్ట్ గురించి రావాలనేసి అంటే కొన్ని ఇంకా అప్డేట్ అయితే అవుతున్నాయి. కాబట్టి కొంచెం వెయిట్ చేసి మీకు ఏ డేట్లో అయితే మీరు రాశారో ఆ డేట్ని, అలాగే మీరు దేనికి సంబంధించి రాశారు, పీజీటీయా, టీజీటీయా, ఎస్సీఏయా, ఎస్జీటీయా, సో దీనికి సంబంధించి మీరు ఎలా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ గురించి కూడా ఇక 24th జూన్ 2025 షిఫ్ట్ 2కి సంబంధించిన డీటెయిల్స్ అవి ఇవ్వడం జరిగింది. సో ఇలా మీరు ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో చెక్ చేసుకుని మీరు వాటిని ఏదైతే అనుకుంటున్నారో, అలాగే ఎలాగా మీరు చూడాలి అని కూడా నేను ఒకసారి చెప్తాను. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదండి, సో దాన్ని క్లిక్ చేసుకుంటే కనుక మీకు అయితే ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా డౌన్లోడ్ అయ్యి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట కీ. సో అయితే ఇక్కడ ఎలా చూసుకోవాలి అంటే ఇది కూడా మీరు ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని ఓపెన్ చేశాను నేను. సో ఇక్కడ మీకు ఎలా ఓపెన్ అవుద్దంటే మీరు ఆప్షన్ ఏం పెట్టారు, అలాగే ఇక్కడ మీకు ఆప్షన్ కరెక్ట్ ఏంటి అనేసి ఇలా చూపిస్తుంది అనమాట. సో అలా చూపించినప్పుడు మీరైతే దాన్ని కౌంట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో కౌంట్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఆప్షన్ ఏంటి అనేసి అన్నది మీరు కౌంట్ చేసుకుని ఆ ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది మీరు అలా కౌంట్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దట్ మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది మనకు తెలుస్తుంది. సో ఇలా అయితే కీని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రెస్పాన్స్ షీట్కి సంబంధించి కూడా మనకి ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కటి అప్డేట్ చేస్తున్నారనమాట. స్టిల్ ఇంకా అప్డేటింగ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి సో అది కొంచెం మనకి టైం పడుతుంది. సో అది రాగానే మీకు నేను ఇంకొక వీడియో కూడా క్లియర్గా చేసి పెడతాను. అది ఎలా మనకి మార్క్స్ అవి చూసుకోవాలి, అలాగే వెయిటేజ్ ఎలా చూసుకోవాలి, ఒక్కొక్కరికి సంబంధించి వెయిటేజ్ ఎలా ఉంది, మొత్తం ఇవన్నీ కూడా నేను మీకు ఇంకా ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుని పెట్టుకోండి. ఎందుకంటే అంటే మీకు చాలా యూజ్ అవుతాయి ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేస్తూ ఉంటాను. అలాగే లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో లైక్ చేస్తే నాకు ఇంకా చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో నేను ఇంకా వీడియోస్ నేను మంచిగా చేయగలుగుతాను. కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా యూజ్ అవుద్ది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అండ్ అలాగే మీరు ఇంకొకటి ఏంటంటే మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీకు ఎలా చూసుకున్నారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలాగే మీరు ఎక్కడి నుంచి కమెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్కడి నుంచి చూస్తున్నారు అని కూడా కమెంట్ చేయండి. సో దట్ అందరికి కూడా యూజ్ అవుతుంది. అంటే ఇలా దీనికి సంబంధించి ఇన్ని మార్క్స్ వచ్చాయి అని అందరికి కూడా యూజ్ అవుద్ది కాబట్టి సో అందరూ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నది కూడా. ఇది కొంతమందికి కీ చూసుకోవడం లేదంటే రెస్పాన్స్ షీట్ చూసుకోవడం కూడా అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో వాళ్ళు మీకు ఏ డేట్లో అయితే ఎగ్జామ్ రాశారు అనేసి, అలాగే ఏ సబ్జెక్ట్కి రాశారు అనేసి అన్నది అది మీరు నాకు చెప్పారు అనేసి అంటే నేను దాన్ని మీకు డౌన్లోడ్ చేసి నేను డైరెక్ట్గా మీకు ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు అలా చూసుకోవచ్చు. సో కాబట్టి మీరు కింద కమెంట్ సెక్షన్లో అలా కూడా మీకు కావాలేసి అంటే కమెంట్ సెక్షన్లో మీ ఎగ్జామ్ డేటు, అలాగే మీరు ఏ సబ్జెక్ట్కి రాశారో అన్నది కూడా నాకు కమెంట్ చేశారు అనేసి అంటే నేను దాన్ని డౌన్లోడ్ చేసి డైరెక్ట్ లింక్ మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. సో మీకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి యూజ్ అవుద్ది కాబట్టి ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.